ఇదంతా కేవలం 70 రూపీస్ అన్లిమిటెడ్ మీల్స్, మళ్ళీ కూలింగ్ మినరల్ వాటర్. నిజానికి ఈ హోటల్లో మనం భోజనం చేయాలంటే మినిమం అరగంట సేపు వెయిటింగ్ ఉంటుంది. నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే 70 రూపాయలకి ఇన్ని రకాలతో మళ్ళీ ఎన్ని రకాలు అన్లిమిటెడ్ అనడంతో చాలా ఆశ్చర్యం వేస్తుంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో 70 రూపాయలకే అన్లిమిటెడ్ మీల్స్ దొరికే ఓ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే వెంకట పద్మ మెస్. ఈ మెస్లో 70 రూపీస్కే అన్లిమిటెడ్ మీల్స్, అందులోనూ టేస్టీ మీల్స్ దొరుకుతాయట. మరి ఆ వెంకట పద్మ మెస్ కథ ఏంటో తెలుసుకుందాం, రండి. గుంటూరులో ఉన్నటువంటి వెంకట పద్మ మెస్లో ప్రస్తుతం నేను ఉన్నాను. దాని యజమాని మనతో ఉన్నారు. అసలు ఏంటి వెంకట పద్మ మెస్ స్టోరీ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరండి మీ పేరు? నా పేరు నరసింహరావు. నరసింహరావు గారు ఎంతకాలం అయిందండి ఈ మెస్ పెట్టి? 7 years అయింది. ఏం సార్ అంటే 70 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ అంటున్నారు, అందులో అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది అసలు? ఏమేమి అంటే అందరికీ కావాలి కానీ భోజనం అంటే మెయిన్. అందరూ ఉన్నోళ్ళం కాదు, అందరు లేనోళ్ళు కాదు. కడుపు నుండి అన్నం తింటే హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు అంటే 70, ఇంతకుముందు యాక్చువల్ మేము మొదలు పెట్టింది 50 నుంచి. 50 రూపీస్కి మొదలు పెట్టాము. 50 నుంచి మొదలు పెట్టాము. 50 నుంచి 60, 60 నుంచి 70 అంటే ఇప్పుడు అన్ని రేట్స్ పెరిగాయి, 70 పెట్టాము. హ్యాపీగా ఉన్నాం. ఎంతకాలం అయిందండి పెట్టి? ఇది 7 years. 7 years అవుతుంది. ఓకే అండి. ఓకే, ఎంతమంది వర్క్ చేస్తుంటారండి? మా దగ్గర మొత్తం 8 members వర్క్. మేము ఇంట్లో కాకుండా మేము 4 ఇంట్లో. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 ఉన్నారండి. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? మీ చాలా వస్తారండి. మనకి విజయవాడ నుంచి కూడా వస్తారు రిప్రజెంట్స్ కానీ ఎవరైనా. విజయవాడ, సత్తెనపల్లి, నర్సరావుపేట, వాళ్ళు మన మామూలుగా ఏపీ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. హాస్పిటల్స్ కానీ చాలా మంది వస్తారు. మంచి బడ్జెట్లో మంచి టేస్టీ ఫుడ్ తినాలంటే ఏమంటుంటారు? అంటారు అందరూ బాగుంది అంటారు. మీరు ఇచ్చిన ఈ అమౌంట్కి మేము బయట 200 పెట్టినా సరిపోదు అలా అంటారు. 200 రూపాయల కంటే కూడా 50 రూపాయలు కూడా ఉన్నది, 200 కూడా. మేము అంతలా హ్యాపీగా తినలేము. కాకపోతే ఇక్కడ ఉన్నాను హ్యాపీగా తింటాం, వెళ్ళిపోతుంది. మా దగ్గర చాలా వెయిటింగ్ కూడా ఉంటారు. ఒక్కొక్క మనిషి 1/2 hour వెయిటింగ్ ఉంటారు. 1/2 hour అని వెయిట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనకి ఇక గుంటూరులో ఇంత మంచి భోజనం దొరకదని మాకు అందరు అంటారు. మేము చెప్పినా వాళ్ళు మేము కోపడ్డా కానీ వాళ్ళు వస్తూ ఉంటారు. పర్లేదు మేము ఆగుతాం అంటారు. ఏమేమి ఉంటాయండి మీల్స్? అంటే మళ్ళీ ఓన్లీ వెజ్జేనండి? ఓన్లీ వెజ్, నాన్ వెజ్ ఏమండదు, ఓన్లీ వెజ్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంత సపోర్ట్ ఉండడం? మేము ఇక మాకంటే ఇక వీళ్ళంతా 5 years నుంచి అందరు వర్కర్ కూడా. మాకైనా వర్కర్ అన్నట్టు ఏం కాదు, ఇక మాతో పాటే ఇంట్లో మనుషులాగే వాళ్ళు కూడా చేస్తారు. అందరూ హ్యాపీ. తిన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టు. అది మాది ఇంకోటి ఉంది మెస్ ముందు. ఫస్ట్ అది, తర్వాత ఇది తీసుకున్నాం. మళ్ళీ ఇది 6 years అంటే 1 year గ్యాప్. దానికంటే సరిపోతుంది మళ్ళీ ఇది తీసుకున్నాం. ఇంకొకటి ముందుకు వెళ్ళాక దాని పేరు కూడా సేమ్ వెంకట పద్మ మెస్. అది ఎక్కడ? అడ్రస్లు చెప్పండి. అది ఎక్కడ, ఇది ఎక్కడ అని? అంటే అది వచ్చేసి కొత్తపేట ఫస్ట్ బ్రాంచ్, ఇదేమో రైల్పేట. రైల్పేటలో గుంటూరు ఈ బ్రాంచ్ ఉంది. పార్సిల్ సెక్షన్ అది ఎలా అండి రేట్లు? పార్సిల్ సెక్షన్ వచ్చేసి 60, 70 ఇప్పుడు ప్రస్తుతానికి 70, 90, 110. 110 అయితే ఇద్దరు తినొచ్చు. 70 అంటే సింగల్. 90 అంటే ఇంచుమించు ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఇద్దరు తినగలుగుతారు, తినేయచ్చు.
కానీ ఫుల్ మీల్స్ 70 రూపీస్ కంటే అంటే ఎంత అడిగిన అన్లిమిటెడ్ అని పెడతారు. అంటే మళ్ళీ మీకు ఎక్కువ అవుతుంది అలా ఏం ఉండదు. ఇక తినే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయం కదా, హ్యాపీగా తిని వెళ్ళడానికి మనకు కావాల్సింది. ఎంత తింటే అంత 70 రూపాయలకి పెడతారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. మళ్ళీ కర్రీస్ అన్ని కూడా కర్రీస్ కానీ ఎన్ని రకాల కర్రీలు అది ఏమేమి ఉంటాయి? స్వీట్ ఇస్తాము, హాట్ ఇస్తాము. స్వీటు, హాట్, పప్పు, కర్రీ ఇస్తాము, ఫ్రై ఇస్తాము, రైస్ సాంబారు, ఇక అన్ని ఐటమ్ మొత్తం మేము నాకు తెలిసి మేము 16 ఐటమ్స్ ఇస్తాం. టైమింగ్స్ ఏంటంటే మీ హోటల్ టైమింగ్స్? 11 to 4. మార్నింగ్ 11 to 4. మళ్ళీ ఈవినింగ్ ఉండదు, ఓన్లీ లంచ్ వరకే. అంతేనండి. కానీ కస్టమర్స్ మాత్రం మంచి రిసీవింగ్ మాత్రం ఉంటుంది. కస్టమర్స్ చాలా, మేము మాకన్నా ముందు వాళ్ళే ఉంటారు. పర్లేదు మేము ఆగుతాము, మేము ఉంటాము. ఎక్కువ రిఫ్రెండ్స్ ఈ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, ఇక రెగ్యులర్గా ఉన్న వాళ్ళు కొంచెం మంది. పర్లేదు, బాగుంటుంది, అందరు బాగా భోజనం చేస్తారు, బాగుందంటారు, హ్యాపీగా వెళ్తారు. అదే నేను కూడా చాలా మంచి పేరు ఉందని విన్నాను. సో ఒకసారి షూట్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తే మీరు కూడా భోజనం చేయండి మధ్యాహ్నం. తప్పకుండా నేను ఇప్పుడు భోజనం చేస్తాను. భోజనం చేసి మీ భోజనం రుచి ఎలా ఉందో అందరికీ ఖచ్చితంగా మా వ్యూవర్స్ కూడా ఖచ్చితంగా చెప్తాను. పేరు రాజేష్ అండి, మా పిడిగురాళ్ళ. మేము గుంటూరు పన్నెండు వచ్చిన ప్రతిసారి ఇక్కడే భోజనం చేస్తాం. చాలా తక్కువ అమౌంట్ తోటి మంచి ఫుడ్, చాలా క్వాలిటీ ఫుడ్ ఇస్తారు ఇక్కడ. క్యాటరింగ్ సర్వీసింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వస్తుంటే ఇక్కడికి రండి, మంచి భోజనం మీకు లభిస్తుంది తక్కువ అమౌంట్ తోటి. ఇదివరకు 60 రూపాయలు చేశారు, అప్పుడు కూడా బాగానే ఉండేది. ఇప్పుడు రేట్లన్నీ పెరిగినాయని చెప్పి 70 రూపాయలు చేసాము. ఇప్పుడు కూడా బాగానే, ప్రోటీన్ బాగానే ఉంటుంది, భోజనం బాగా ఉంటుంది. 70 రూపాయలకి అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ వచ్చేస్తున్నారు. రైస్ అన్నీ ప్రతి క్వాలిటీ కూడా చాలా సామాన్యులు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ ధరే. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, మన ఇంటికన్నా కూడా ఇంకా బాగుంటుందండి. గుంటూరు వెంకట పద్మ మెస్లో ఫుల్ మీల్స్ అనమాట. ఫుల్ మీల్స్ అంటే అన్లిమిటెడ్ మీల్స్. మనకి ఎంత కావాలంటే అంతా తినొచ్చు. ఇన్ని రకాలు కావాలంటే మళ్ళీ మళ్ళీ అడిగి తినొచ్చు అనమాట. అంత స్పెషాలిటీ ఈ గుంటూరులో ఈ వెంకట పద్మ మెస్కు ఉందనమాట. కేవలం 70 రూపాయలు మాత్రమే. 70 రూపాయల్లో ఇన్ని రకాలతో ఎంత భోజనమైనా ఇక్కడ ఈ మెస్లో వీళ్ళు పెడతారనమాట. ఇది స్థాపించి సుమారు 6-7 సంవత్సరాలుగా వస్తుంది. వీళ్ళకి కొత్తపేటలో ఫస్ట్ బ్రాంచ్ ఉందట. ఇది ప్రస్తుతం నేనున్నదైతే రైల్పేట్లో పద్మావతి మెస్ అనమాట, వెంకట పద్మ మెస్. ఇది ఇక్కడ ఏమేమి వేశారు అనేది ఒకసారి చూస్తే, అంటే 70 రూపాయలకి అన్లిమిటెడ్ మీల్స్ అంటే చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ ఐటమ్స్ కనుక మనకు అబ్జర్వ్ చేస్తే చక్కగా మంచి చక్కెర పొంగలి సాంప్రదాయబద్ధంగా, అలాగే టమోటా రైసు, పచ్చళ్ళు, ఒక నిమ్మకాయ పచ్చడి, ఒక ఆవకాయ పచ్చడి, పప్పు, ములంగాడ, టమోటా, అలాగే ఒక ఫ్రై, దొండకాయ ఫ్రై వేశారు ఈరోజు అయితే, గోంగూర పచ్చడి, నెక్స్ట్ చక్కగా వడియాలు. ఇవి కాకుండా మళ్ళీ సాంబార్, మంచి చిక్కని సాంబారు, రసం, అలాగే మజ్జిగ చారు. అసలు మజ్జిగ చారు అయితే మాత్రం ఎప్పుడు తిందామన్నట్టుగా ఉందన్నమాట. అందులో లోపల క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి ఎరగదీశారు మజ్జిగ చారు అయితే. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా ఇదిగో డబ్బా, చిన్న డబ్బా, ఒక పెరుగు డబ్బా ఒకటి ఇస్తున్నారన్నమాట. ఇదంతా కేవలం 70 రూపీస్ అన్లిమిటెడ్ మీల్స్. మళ్ళీ కూలింగ్, మినరల్ వాటర్, ఇన్ని ఫెసిలిటీస్తో మంచి సాంప్రదాయమైన భోజనం అయితే పెట్టారు. బట్ అంటే ఒక ప్లేట్లో అయితే పెట్టారు. ఇదే భోజనం అయితే ఒక అరిటాకులో పెట్టుంటే ఇంకా రేంజ్లో ఉండేది. సరే, ఫస్ట్ అయితే స్వీట్తో మొదలు పెడదాం. చక్కెర పొంగలి. మళ్ళీ చక్కెర పొంగల్లో జీడిపప్పు ముక్కలు, చక్కెర పొంగల్లో అక్కడక్కడ కొంచెం కొబ్బరి, జీడిపప్పు ముక్కలు వేశారు. చాలా మంచి టేస్ట్ ఉంది. నెక్స్ట్ టమాటో రైస్. మంచి కమ్మని బిర్యానీ మాదిరి ఉంది. గోంగూర పచ్చడి, కొంచెం గోంగూర పచ్చడితో కలుపుకుందాం. జనరల్గా గుంటూరుకి గోంగూర పచ్చడికి విడదీరని అనుబంధం ఉంటుంది. ఎందుకంటే గుంటూరులో మనం ఏ హోటల్ టచ్ చేసినా ఈవెన్ బిర్యానీతో సహా ఈ గోంగూర పచ్చడి మనల్ని పలకరిస్తూ ఉంటుంది.
పులిహోర భోజనం అయితే మైమరిచిపోవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఈ టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి రెండూ ఉన్నాయి పప్పు కాంబినేషన్లో. పప్పులో చక్కగా తాలింపులు ఇవన్నీ. కమ్మని పప్పు, అందులో కొంచెం ఆవకాయ బద్ద అట్లా వేసుకుని ఆవకాయ బద్దకున్న ఆ గ్రేవీ అంటే ఆ ఊడుపు ఉంటుంది కదా, అది అలా కలుపుకొని ఆ కమ్మని పప్పు కాస్త ఆ లైట్ కారం మిక్స్ అయితే ఆవకాయ పప్పుకి ఉండే కాంబినేషన్. పప్పు అన్నం తింటూ మధ్య మధ్యలో ఈ ఆవకాయ ముక్క కొరుకుతూ ఆహా. నెక్స్ట్ ములంగడ కర్రీ, ములంగడ టమాటా కాంబినేషను. ప్రతిదీ కూడా తిన్న ప్రతిదీ మంచి టేస్ట్ ఉంది. లైట్గా కొంచెం ఆవకాయ మాత్రం కొద్దిగా ఇంకా సరైన ఆవకాయ తగిలింటే ఇంకా అదిరిపోతుంది. మజ్జిగ పులుసు అయితే మాత్రం మంచిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటిని మిక్స్ చేసి చక్కగా మజ్జిగ పులుసు, టమాటా ముక్కలు కూడా వేశారు. ఈ మజ్జిగ జారులో ఆ కొత్తిమీర కొరుకుతుంటే రసం, రసం అయితే మాత్రం మిరియాల ఫ్లేవర్తో వేడివేడి రసం తింటుంటే నాలుగు మీద ఒక రకమైన ఫ్లేవర్. ఈ రసంలో అయితే మాత్రం ఈ వడియాలు వేసుకుంటే ఇంకా అదృష్టం. రెగ్యులర్గా అయితే అంటే డిఫరెంట్ కర్రీస్ వండుతారు, ప్రతిరోజు మెనూ అయితే మారుతూ ఉంటుంది, బట్ రకాలు అయితే మాత్రం ఇన్నే రకాలు ఉంటూ ఉంటాయి. ఓన్లీ వెజిటేరియన్ మీల్స్ అనమాట. ఇక్కడ వేడివేడిగా ఉంది సాంబారు. వడియాలు కూడా చాలా ఎక్కువ వేశారు. దొండకాయ ఫ్రై రసంలా మనం ఎంచుకుంటే రసం కానీ సాంబార్ కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ 70 రూపాయల్లో ఇంత గడ్డ పెరుగు. జనరల్గా ఇంతకుముందు ఆయనతో మాట్లాడుతుంటే నరసింహరావు గారితో అంటే హోటల్ యజమానితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఆయన కళ్ళలో ఆరాటం అయితే నాకు అంటే అమౌంట్ కంటే కూడా తిన్న వాళ్ళు సాటిస్ఫైడ్గా అంటే కడుపు నిండా భోజనం తిని వెళ్ళాలనే ఒక సంతృప్తిగా వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఆయన వ్యక్తం చేశారు. నిజానికి ఈ హోటల్లో మనం భోజనం చేయాలంటే మినిమం అరగంట సేపు వెయిటింగ్ ఉంటుంది. అందుకే కస్టమర్స్ ఎవరు రాకముందే ఫస్టే వచ్చి నేను ఇక్కడైతే ఈ రివ్యూ అయితే ఫినిష్ చేస్తున్నాను. లేదంటే చాలా హడావుడి కోలాహలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని రకాలు కూరలు, ఫ్రై, అలాగే సాంబారు, మజ్జిగ పులుసు, ఈ రసం ఇవన్నీ తిన్న తర్వాత చివరిలో చల్లటి పెరుగు, గడ్డ పెరుగు ఇచ్చి లోపలంతా కూడా కడుపంతా చల్లబడుతుందన్నమాట. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్నం వేయించుకోవచ్చు,
ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఏ కూర కావాలంటే ఆ కూర మళ్ళీ మళ్ళీ ఇక్కడ వేయించుకోవచ్చు. సర్వ్ చేసే వాళ్ళు కూడా మనకి ఆప్యాయంగా సర్వ్ చేస్తారు, ఎన్నిసార్లు అయినా విసుక్కోకుండా. అందుకే చాలా ఎక్కువ మంది గుంటూరులో ఈ వెంకట పద్మ మెస్ని చాలా బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా డైలీ మార్కెటింగ్ పీపుల్ కానీ, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, లేదా హాస్పిటల్ వర్క్స్ మీద ఎవరైనా గుంటూరు వస్తే వాళ్ళు కానీ ఎక్కువగా వచ్చే మెస్ ఏదైనా ఉందంటే గుంటూరులో ఇదే అనమాట, వెంకట పద్మ మెస్. స్టార్టింగ్ అయితే 50 రూపాయలకే పెట్టారట. అన్నీ మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం రేట్లు పెరగడంతో మొన్నటి వరకు 60 రూపాయలు, ఈ రోజు అయితే ప్రస్తుతానికి 70 రూపాయలకి ఇక్కడ అన్లిమిటెడ్ భోజనం అయితే ఈ మెస్లో పెడుతున్నారు. పార్సల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పార్సల్స్ వచ్చి మినీ పార్సల్ అయితే 70, కొంచెం ఫుల్ పార్సల్ అయితే 90, ఎక్స్ట్రా ఫుల్ అయితే 110 అనమాట. అది కూడా ఫుల్గానే ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చి ఫుల్ మీల్స్ అయితే మాత్రం ఎంతైనా తినొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. నన్ను అడిగితే ఇక్కడి నుంచి మీరు పార్సల్ తీసుకెళ్ళడం కంటే ఇక్కడికి వచ్చి కూర్చొని తినేస్తే ఎంతైనా తినొచ్చు అనమాట. కాకపోతే ఇద్దరు తినాలనుకున్నప్పుడు ఇక్కడ 90 రూపీస్ తీసుకెళ్ళినా కొద్దిగా తినే వాళ్ళకైతే అది సఫిషియెంట్గా సరిపోతుంది. లేదు ఇంకొంచెం బాగా ఫుల్గా తినాలనుకున్నా 110 రూపీస్ ఎక్స్ట్రా ఫుల్ తీసుకుంటే అది ఇద్దరికి ఇంకా బాగా సరిపోతుంది అనమాట. ఆ రకంగా కూడా పార్సిల్స్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి రీజనబుల్లో మంచి టేస్టీ భోజనాన్ని ఆస్వాదించవచ్చు అనమాట. ఓవరాల్గా ఈ వెంకట పద్మ మెస్లో భోజనం అయితే అదిరిపోయింది. చక్కటి భోజనం, మంచి సాంప్రదాయ భోజనం లాగే ఉంది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది గుంటూరు రైల్పేట్లో ఉన్నటువంటి వెంకట పద్మ మెస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.